పారిశ్రామికవేత్తలు ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా సామాజిక బాధ్యత కింద పేదల సంపాదనను పెంచాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం తుమ్మిసిలో P4 వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో అధికారులు గంట కూడా ఆలస్యం చేయొద్దని స్పష్టం చేశారు. కుప్పంలో 7,684 కోట్ల పెట్టుబడులతో 21 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్న చంద్రబాబు వీటి ద్వారా 35,545 మందికి ప్రత్యక్షంగా 44,584 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ప్రతి ప్రాజెక్టుపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న చంద్రబాబు MOU చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తయ్యేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సంపద కొంతమంది దగ్గరే ఉంది. చాలా మంది పేదరికంలో గాని మెరుగైన జీవన ప్రమాణాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నా ఆశయం ఒకటే, సంపద అనేది కొంతమందికే కాకుండా అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి, అందరి ఆదాయం పెరగాలి. ఆదాయం కూడా ఏదో ఒకసారి రావడం కాదు, ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ ఆదాయం వచ్చేట్టుగా ఉంటే దాంట్లో పెను మార్పులు వస్తాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వ్యక్తులు ఫస్ట్ 10 లక్షలు సంపాదించడం కష్టం. అక్కడి నుంచి 1 కోటి రూపాయలు సంపాదించడం ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కాలి. తర్వాత ఆటో పైలట్. 1 కోటి సంపాదించిన తర్వాత మీరు ఎంతైనా సంపాదించే శక్తి, నాలెడ్జ్, తెలివితేటలు వస్తాయి. అక్కడి నుంచి తిరిగి ఉండదు. దయచేసి అందరినీ కోరుతున్నాం, ఇది మహత్తరమైన ఆబ్జెక్టివ్. నా కోసరం కాదు, మీ అందరి కోసరం. అందరం పనిచేసి కుప్పాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత తీసుకుని తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, దేశానికి ఒక మోడల్గా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.